మా ఫ్రెండ్ ఒకడు అంటాడు, అరే ఇప్పుడు నీకు సంపాదన మాటలేనా అంటాడు. సంపాదన లేని వానికి సంపాదన మాటలు వస్తాయి, సంపాదన ఉన్నవాడికి సంపాదన మాటలు ఎందుకు వస్తాయి చెప్పు. నేను కూడా ఒకప్పుడు సంపాదించే సమయంలో ఏదో వర్షం వచ్చి పంట కొట్టుకుపోయినట్లు అయిపోయింది జీవితం. 4 డబ్బులు సేవ్ అవుతున్నాయన్న టైంలో యాక్సిడెంట్ అయ్యి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల అప్పులు అట్లనే మిగిలిపోయినాయి. ఇప్పటికీ చేస్తూ కడుతూ చిట్టీలు వేసుకుంటూ వచ్చిన పైసలన్నీ దీని వల్లనే అయిపోతున్నాయి. కానీ మీరు కూడా అట్లా అట్లా ఫ్రెండ్ ఎవరో అంటాడు, అట్లా వాళ్ళ పట్టించుకోకుండా కష్టపడండి, మంచి డబ్బులు సంపాదించుకోండి, 4 డబ్బులు వెనక్కి వేసుకోండి. మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవ్వడు రాడు, ఎవడు హెల్ప్ చేయడు, చేసినా కూడా మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందే కదా. అందుకే మనకేం సమస్యలు రాకముందే కష్టపడి మంచిగా 4 డబ్బులు సంపాదించుకొని సేవ్ చేసుకోండి. మనకు సమస్యలు అనేవి చెప్పి రావు, అసలు ఎట్లా వస్తావో తెలియదు. ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళం రేపు ఏదో జరగవచ్చు, ఏదో అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. లేకుంటే చాలా బాధపడతాం, ఎన్నో అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు పట్టాల్సి వస్తుంది. కుటుంబంతో, బయట వాళ్ళతో, అందరితో చిన్న చూపు చూడాల్సి వస్తుంది అందరు మనల్ని. కాబట్టి అర్థం చేసుకోండి, మీకు మంచి అవకాశం ఉన్నప్పుడే వినియోగించిన డబ్బులు సంపాదించుకొని సేవ్ చేసుకోండి, అంతేగాని టైం వేస్ట్ చేసుకోకండి. సరేనా? బాయ్.